హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆ శివుడి దయ వల్ల అందరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ఈరోజు శివాలయానికి వచ్చామన్నమాట. ఇది రామాలయం పక్కన ఉంటుంది ఈ శివాలయం. ఇది చాలా ప్రాఖ్యాత కలిగిందనమాట. ఈ శివాలయానికి స్టెప్స్ ఎక్కి పైకి రావాలన్నమాట. ఇట్లా మనం పైకి రాగానే అమ్మవారు అయ్యవారు మనకు దర్శనం ఇస్తారు. ఇది గర్భగుడి అన్నమాట. దీని చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. స్వయంభుగా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. భక్తులు కూడా బాగా వస్తారనమాట. ముఖ్యంగా అమ్మాయిల కన్నా అబ్బాయిలే శివాలయానికి ఎక్కువ దర్శనానికి వస్తుంటారు ఫ్రెండ్స్. మేము చాలాసార్లు గమనించామన్నమాట. ఈ ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వీలుంటే మీరు కూడా ఒకసారి వచ్చి ఆలయాన్ని దర్శించండి ఫ్రెండ్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సాల్వ్ అవుతాయి అన్నమాట. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఇలానే సాల్వ్ అయినాయి. ఈ శివాలయంలో శివుడు స్వయంభుగా లింగ రూపంలో వెలిసినటువంటి ప్రదేశం కూడా ఉంది ఫ్రెండ్స్. అది గుహలాగా ఉంటుందన్నమాట. ఆ గుహ లోపల స్వామివారు స్వయంభుగా లింగ రూపంలో వెలిసారనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదేనమాట స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి ప్రదేశం. ఇది గర్భగుడి పక్కన ఉంటుంది. ఇదిగో చూడండి, గుహలాగా ఉంటుంది కదా. ఇక్కడికి వెళ్ళి మనమే స్వయంభుగా మన చేతులతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హర హర మహాదేవ, శంభో శంకర.